హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతికా పురి ద్వారవతి చైవ సప్తైతేతి మోక్షదాయక. విశ్వేశం మాధవం దుండిం దండపాణ్యం చ భైరవీం వందే కాశీ గుహాంగంగాం భవానీ మణికర్ణిక మణికర్ణిక మణికర్ణిక. ఈరోజు పుష్యశుద్ధ షష్ఠి. మా తండ్రి గారి ఆబ్దికం. మా తండ్రి గారు నన్ను శారీరకంగా వదిలిపెట్టేసి ఆయన భగవంతుని లోకానికి భగవంతునిలోకి వెళ్ళిపోయి 54 సంవత్సరాలు అవుతుంది. ఇది 54వ సంవత్సరం అబ్దికం. నేను మాకు చెల్లెల రూపమైనటువంటి భక్తులు శిష్యులు అయిన పవన్ కుమార్ శాస్త్రి ఇంట్లో పానీ ట్యాంక్ విజయనగరం కాలనీలో ఈరోజు ఉంటాం. మా కుటుంబ సభ్యులు, మా చెల్లెలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి. విశేషం, పితృకార్యము అంటే దేవతల కార్యానికన్నా గొప్పది అనరాదు. కానీ పాషండ మతాలు, మూర్ఖులు అథవా విద్యా విహీనం అంటే విద్య కలిగి కూడా విహీనమైనటువంటి బుద్ధి కలిగిన వారు దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నారు, మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో తీర్థక్షేత్రాలు తిరిగాం, మాకేం మంచిదైంది అంటారు. కాబట్టి ఒకసారి దేవుడు లేదంటారు. కానీ వాడు లేదంటాడా? వాడు ఉన్నాడంటే వాడిని జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి లేదంటారా? మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనం మాతృదేవత పితృదేవతలను తలుచుకోవాలంటే ఆర్యముని తలుచుకుందాం. ఆర్యమునికి ఒక నమస్కారం. అంటే మనకు 14 లోకాలు ఎట్లున్నాయో అట్లనే ఆర్యముని అంటే పితృదేవతలకు ఒక లోకం ఉంది. ఆ లోకానికి అధిపతి ఆర్యముని. ఆర్యమునియే విష్ణువు. అంటే విష్ణువు యొక్క అంశపురుషుడు ఆర్యమునిగా, మన మూల పురుషుడిగా ఆయన ఆర్యముని ఆర్యమలోకంలో ఉంటాడు. అంటే సూర్యుని కన్నా వెలుగు తేజస్సు ఉంటుంది అనమాట. వాడి అణువు తేజస్సులో నుంచి మళ్ళీ మన వారు జన్మని ఎత్తుకుంటారనమాట. పునర్జన్మలు ఉన్నాయి అనడానికి ఆర్యమని లోకం. పితృపితామహ ప్రపితామహ అంటే ప్రపితామహేశ్వర్ అని చెప్పి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనమాట కాశీలో. మణికర్ణిక ఘాట్లో ముందర నేనున్నటువంటి పూర్వాశ్రమం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపల గిరిజా గారికి వెళ్ళేటువంటి దారిలో పితృపితామహ ప్రపితామహేశ్వర్. ప్రపితామహేశ్వరుని మాత్రమే అంటారు అక్కడ. పితృపితామహ అని అక్కడ ఎవరు అంత పెద్దగా చెప్పలేరు అనమాట, లుప్తమైపోయింది అట్లా. పితృపితామహ ప్రపితామహేశ్వరుని అతను పాతాళంలో ఉంటాడు. ఆ సంవత్సరానికి ఒకసారి మాత్రమే లోపల ప్రవేశం ఉంటుంది. మిగతా సామాన్యంగా అప్పుడప్పుడు తెలిసిండే వాళ్ళు మాత్రం వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటారు. పైన ఒక చిన్న గవాక్షి లాంటిది ఒక సందులో నుంచి పాతాళంలోకి తొంగి చూసుకుని దండం పెడతారు. ఆయన చూసిన తక్షణమే పితృదేవతలు తరించిపోతారు. ఉత్తమ లోకాల్లో ఉత్తమ గతులు వస్తుందండి శాస్త్రం. అట్లా ఈరోజు మా పితృకార్యమై మేము మా చెల్లెలి ఇంట్లో ఉంటాం. కాబట్టి అందరికీ కూడా పితృదేవతల ఆశీర్వాదం. అంటే మా పితృదేవతల ఆశీర్వాదం మాకే కాకుండా అందరి పితృదేవతల ఆశీర్వాదం అందరికీ ఉంది. దేవుళ్ళ ఆశీర్వాదానికన్నా, గురువుల ఆశీర్వాదానికన్నా తను ఉన్నాడు అంటే తనకు జన్మకారకులు ఉంటారు. వాళ్ళు ఉంటే అదృష్టవంతులు, బహుశా లేకపోతే దురాదృష్టవంతులని కాదు. ఆ పితృదేవతల ఆశీర్వాదానికి మనము తిథి వార నక్షత్ర యోగకరణాలు అనేటువంటి పంచాంగాన్ని వాడుకుంటాం. పంచాంగం అంటే డైరీ. హిందూ ధర్మంలో అది ప్రత్యేకమైనటువంటి ఒక అంశం. ప్రతి మనిషి కూడా జన్మ మృత్యు జరా రోగాల నుంచి తాను అవగాహన తెలుసుకుని బతికేది వంటిది అర్థమైన పిండము దండము. కాశీకి వస్తే పిండం పెట్టాలంటారు. కాశీ దగ్గరికి వస్తే గహిలో పిండం పెట్టాలంటారు. ఆ తర్వాత మళ్ళీ త్రివేణి సంగమంలో పిండం పెట్టాలంటారు. చక్ర తీర్థం నైవిశారణ్యంలో పిండం పెట్టవాలంటారు. ఇంకెక్కడెక్కడ నది కనిపిస్తే, ఎక్కడెక్కడ శివలింగం కనిపిస్తే, ఎక్కడెక్కడ విష్ణుపాదం కనిపిస్తే అక్కడంతా కూడా పిండాలు దండాలు. ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ పిండము దండము అని అంటారు. ఇది ఆనవాయితీ. ఎందుకు పిండం పెట్టాలి అంటే మన పూర్వీకులకు పిండం పెట్టాలి. పిండం ఎవరు తినాలి అంటే అది కాకులే తినాలి. మిగితే ఇంకేవి తినరాదు. ఇంచుమించుగా తింటే గరుక్మంతుడు తినవచ్చు. అది అపురూపం. కోట్ల మందిలో ఒక పిండం మాత్రమే గరుక్మంతుడు తింటాడు. గరుక్మంతుడు మీనింగ్ అంటే స్వయాన విష్ణు ఆ పిండాన్ని తింటాడు. విష్ణుర్ పాహి. ఇది చాలా మందికి తెలియని విచారము, తెలుసుకోవాల్సిన విచారం కూడా. తెలియని విచారము, అది తెలుసుకోవాల్సిన విచారం. గరుక్మంతుడు అంటే గరుడ అంటే గద్ద. కృష్ణ గద్దయ్య పిండం తింటే అర్థమైన ఆ యొక్క పితృదేవతలు తరించిపోతారు. ఆ పిండం పెట్టినటువంటి కుటుంబం కూడా తరించిపోతుందని చెప్పి ఇందు ముఖ్యంగా చెప్తూ భారద్వాజాశ్రమ సంస్థాపకుడు కాశీ క్షేత్రవాసి సుధాకర్ స్వామీజీ అందరికీ హితం కోరేవాడు. నేను ఒకడైనా చాలామంది ఉంటారు, కానీ నాకు ఎరుక కలిగిన వారిలో సుధాకర్ స్వామీజీ అందరికీ హితం కోరుతాడు. ₹1 ఆయనకు వస్తే కూడా తలాకు 10 రూపాయలు 10 మందికి పనిచేస్తాడు తనేం పెట్టుకోవడం. ఇది ఈశ్వరుని సాక్షిగా, పరమేశ్వరుని సాక్షిగా ఆయన భిక్షం తీసుకుంటాడు, అందరికీ పనిచేస్తాడు. ఎందుకంటే జీవమన్నంతకాలం ఈశ్వరుడు చూసుకుంటాడనమాట. ఏ రూపకంగా
మానవ రూపేణ దైవమిదం సత్యం, మానవ రూపేణ దైవమిదం సత్యం. జీవం భద్రాణి పశ్యతి అంటే జీవం భద్రాణి అంటే ప్రాణం భద్రంగా కాపాడుకోవాలంటే శరీరం భద్రంగా కాపాడుకోవాలి. శరీరం భద్రంగా కాపాడుకోవాలంటే బుద్ధిని ఖచ్చితమైనటువంటి దారిలో ప్రసరింపజేయాలంటే బుద్ధిని సరిగా వాడుకోవాలి. ఆ బుద్ధిని సరిగా వాడుకుని మన దేహమే దేవస్థానమని, మన ప్రాణమే దేవుడని తలుచుకుంటే అటువంటి ప్రాణం కలిగిన అటువంటి దేవుడైనా అటువంటి దేవస్థానాన్ని బాగా చూసుకునేటువంటి మనిషికి మనిషి సహాయం చేసుకుంటాడు. ఇది మానవ కులంలో మానవ ధర్మం. ఇంత మాత్రం కూడా చేయకపోతే పశుపక్షాదుల కన్నా, కుక్క కన్నా, పిల్లి కన్నా, పంది కన్నా హీనమైపోతే వాడి జన్మ ఎందుకు? అట్లా కాకుండా ఉండడానికి పితృదేవతల ఆశీర్వాదంతో పరమేశ్వరుని ఆశీర్వాదంతో కాశీ నుంచి మాతో ఎరుకగలిగిన అందరికీ కూడా ఆశీర్వాదాలు. ఈరోజు భిక్షం అడగను నేను, మీరిస్తే ఇవ్వచ్చు. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే శుభంభు యత్నాయిలారా. కాశీకి అందరికీ కూడా సుస్వాగతం. పుష్యమాసం. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే శుభంభు యత్నాయిలారా. మహాదేవ్.